హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ అండ్ కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సార్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఆర్ కమోడిటీ సెగ్మెంట్లో అయినా, ఆర్ ఎనీ సెగ్మెంట్ క్రిప్టో కరెన్సీస్లో అయినా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి మరియు బేసిక్స్ ఏంటి, ఆల్గో స్ట్రాటజీస్ బేసిక్స్ ఏంటి అని క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ అడిగారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ అడుగుతున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం, నేర్చుకోవడం. ఇక్కడ వచ్చేసరికి ట్రేట్రాన్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను. ఫ్రెండ్స్, ప్రీవియస్ మా ఛానల్లో చాలామంది ఫ్రెండ్స్ మా స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు. సో నిఫ్టీలో మేము క్రియేట్ చేసాం, బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ చేసాం, స్టాక్ ఆప్షన్స్లో క్రియేట్ చేసాం, అండ్ ఆల్సో క్రిప్టో కరెన్సీస్లో కూడా క్రియేట్ చేసాం, కమోడిటీ సెగ్మెంట్లో. ఇలా అన్ని విధాలుగా మేము స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. సో చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ స్ట్రాటజీస్ చూసి, సార్ మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం ఏ విధంగా అని అడిగారు. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలని. సో ఈ వీడియోలో నేను ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందని అడగదలుచుకున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరికి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే నేను దాన్ని బట్టి క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇవి వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ విధానం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నేను ఈ క్లాసెస్కు ట్రేట్రాన్ అంటే ఏంది, మనకి ఆల్గో ట్రేడింగ్ సెటప్, అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంది, ట్రేట్రాన్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మీరు ఎనీ సెగ్మెంట్ తీసుకున్నా అసలు బేసిక్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఆన్లైన్లో 1 or 2 సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనే దాని గురించి నాకు తెలియాలి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను. సో ఆల్గో ట్రేడింగ్ మీద ట్రైనింగ్ మరియు క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. సో కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని, ఇంట్రెస్ట్ ఉందని 82% సెలెక్ట్ చేశారు, 18% లేదని పెట్టారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా నేను సేమ్ క్వశ్చన్ అదే అడుగుతున్నాను. సో వచ్చేదాన్ని బట్టి నేను కామెంట్స్, మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంది అన్నవాళ్ళు ఎస్ అని, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదని. సో దాన్ని బట్టి నేను క్లాసెస్ ఏ విధంగా చెప్పాలనే దాని గురించి ఒక ప్లాన్ చేసుకుంటాను. మ్యాథ్స్ అయితే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఆన్లైన్ క్లాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, అవి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మనం యూజ్ చేసుకునే అప్లికేషన్ వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్ ట్రేట్రాన్. సో ట్రేట్రాన్ కాకుండా ఇంకా క్వాంట్మ్యాన్ ఇవి చాలా ఉంటాయి. సో నేను మేజర్ ట్రేట్రాన్ అనేది యూజ్ చేస్తాను. ఇది ఒక బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇందులో మనకి కీవర్డ్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. సో ఏ విధంగా క్రియేట్ చేస్తే ఎవ్రీథింగ్ అసలు ట్రేట్రాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, బేసిక్స్ నుంచి మీకు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసే వరకు. ఓకేనా, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇది కాకుండా మేము ఆల్రెడీ చాలా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఇవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీస్ అంటే డెల్టా ఎక్స్చేంజ్లో క్రియేట్ చేసాం. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఫ్రెండ్స్, ఇవన్నీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఆప్షన్స్లో అండ్ ఆల్సో మీకు ఫ్యూచర్స్లో క్రియేట్ చేసాం. ఇవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీకు కమోడిటీ సెగ్మెంట్లో కూడా, అదే కాకుండా మీకు స్టాక్ ఆప్షన్స్లో కూడా క్రియేట్ చేసాం. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇవన్నీ మీరు ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ట్రేట్రాన్లో ఫస్ట్ మీకు అకౌంట్ ఉండాలి. ఇక్కడ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మెయిల్ ఐడితో ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్ అంటే బిట్కాయిన్, ఇథేరియం స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం కదా ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో, ఇవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఫ్రెండ్స్,
పర్ స్ట్రాటజీ వచ్చేసరికి జస్ట్ మీకు 1500 రూపీస్ క్యాపిటల్, అంటే ట్రేడింగ్కి క్యాపిటల్ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేని వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇవే కాకుండా ఫ్రెండ్స్, మీకు ఎవ్రీ స్ట్రాటజీ అని చెప్పను. సో ఎందుకంటే బేసిక్, అంటే అది ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ఒక బేసిక్ స్ట్రాటజీ మీకోసం క్రియేట్ చేస్తాను ట్రైనింగ్ పీరియడ్లో. సో మీకంటూ ఒక ఓవర్వ్యూ, అలా ఆల్గో ట్రేడింగ్ ఏంది, ఆల్గో ట్రేడింగ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఓవర్వ్యూ అనేది మీకు ఈ వీడియోలో చెప్పడానికి, అంటే ట్రైనింగ్ సెషన్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అదే కాకుండా కొందరు ఫ్రెండ్స్, సార్ మా దగ్గర స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ మీద మీరు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేసిస్తారా అని అడుగుతున్నారు. తప్పకుండా క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. మీ దగ్గర ఏదైనా బెస్ట్ స్ట్రాటజీ ఉంటే దాని మీద స్ట్రాటజీ కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీ కండిషన్స్ కింద టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీ కండిషన్స్ అంటే మీ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటో సెండ్ చేయండి. మీ స్ట్రాటజీ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఇండికేటర్స్ అనేది సెండ్ చేయండి. ఇఫ్ పాసిబుల్, మాతో పాసిబుల్ అయితే తప్పకుండా క్రియేట్ చేస్తాం. సో ట్రైనింగ్ సెషన్కైనా ఆర్ ఈ స్ట్రాటజీ క్రియేట్ చేషన్కైనా లిటిల్ బిట్ ఛార్జెస్ అయితే ఉంటుంది, ఫ్రీగా చెప్పలేం కాబట్టి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.